హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆంధ్రాలో కేటరింగ్ వాళ్ళు ప్రిపేర్ చేసే ములక్కాడ సాంబార్ని పక్కా కొలతలతోటి మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఈ ములక్కాడ సాంబార్ని మీరు ఒక్కసారి రుచి చూసారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ సాంబార్ ప్రిపేర్ చేయాలంటే ఇదే విధంగా ప్రిపేర్ చేయమని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు. నేను గ్యారంటీ 100% మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ములక్కాడ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కుక్కర్లోకి 2 కప్పుల కందిపప్పుని వేసుకోండి. ఇవి వచ్చేసి గ్రాముల్లో చెప్పాలంటే 250 గ్రామ్స్ ఉంటాయి, అంటే పావు కేజీ కందిపప్పు అనమాట. ఈ కందిపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసేయండి. నీళ్ళన్నీ తీసేసిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 3 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 5-6 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని 5 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. మనం తీసుకున్న 2 కప్పుల కందిపప్పుకి 5 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. నీళ్ళని వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఈ పప్పు ఉడికేలోపు ఇంకొక కుక్కర్ని తీసుకొని ఇందులోకి ములక్కాడ ముక్కల్ని వేసుకోండి. నేను ఇక్కడ 3 ములక్కాడల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయను కూడా ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజులో ఉండే పండిన టమాటాని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 నుంచి 1.5 టీ స్పూన్ల దాకా కారం కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఇందులో మాత్రం జస్ట్ మనం మంచినీళ్ళు తాగుతాం చూడండి, ఆ మంచినీళ్ళు తాగే గ్లాస్తో 1 గ్లాస్ మాత్రమే నీళ్ళని వేసుకోండి. నూనె ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. నీళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని జస్ట్ 1 విజిల్ వచ్చేంత వరకు మాత్రమే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 1 కన్నా ఎక్కువ విజిల్స్ పెట్టేశారంటే ములక్కాడ ముక్కలు అనేది మెత్తగా అయిపోతాయి అన్నమాట. జస్ట్ 1 విజిల్ వస్తే సరిపోతుంది. సో ఒక పక్క మనం పెట్టిన పప్పు ఉడుకుతూ ఉంటుంది, అదేవిధంగా ఇంకొక పక్క ఈ ములక్కాడ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు నారింజ సైజులో ఉండేంత చింతపండుని తీసుకొని ఈ విధంగా నీళ్ళల్లో నానపెట్టుకొని ఉంచుకోండి. చింతపండు నానపెట్టుకునేటప్పుడు కొద్దిగా ఉప్పుని వేసుకొని నానపెట్టుకున్నారంటే మనకి తొందరగా నానిపోతుంది అనమాట. లేదంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో వేసుకొని నానపెట్టుకున్నా కానీ చింతపండు తొందరగా నానిపోతుంది. నానపెట్టుకున్న చింతపండుని ఈ విధంగా పిసికేసి చింతపండు రసాన్ని తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో మనం పప్పు ఉడికించుకుంటున్న కుక్కరు 5 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా పప్పు ఎంత బాగా ఉడికిందో. మనం పోసిన నీళ్ళు కూడా కరెక్ట్గా సరిపోయాయి. అదేవిధంగా పప్పు కూడా చాలా మెత్తగా ఉడికింది కదా. ఇలా బాగా మెత్తగా ఉడికితేనే మనకి ఈ సాంబార్ అనేది చిక్కగా వస్తాయి అన్నమాట. ఇలా ఉడికించుకున్న కందిపప్పుని పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. మీరు కావాలంటే ఇలా ఉడికించుకున్న కందిపప్పుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. పప్పు వేడిగా ఉన్నప్పుడు కనుక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేశారంటే మొత్తం అంతా కూడా మీద పడుతుంది అనమాట. అందుకని అలా గ్రైండ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోండి. అంత అవసరం పట్టదు, వేడిగా ఉన్నప్పుడు ఇలా చక్కగా మెదిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది అనమాట. సో పప్పుని ఈ విధంగా మెదుపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ములక్కాడ ఉడికించుకుంటున్నాం కదా, ఆ కుక్కర్ కూడా 1 విజిల్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి ములక్కాడ ముక్క చక్కగా ఉడికింది. ఇంతకన్నా ఎక్కువసేపు ఉడికించుకున్నారంటే మీకు ఇదంతా కూడా పీచు పీచుగా అయిపోతుంది అనమాట. జస్ట్ 1 విజిల్ మాత్రమే ఉడికించుకుంటే ఇలా చక్కగా ఉడుకుతుంది అనమాట ములక్కాడ. ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే సాంబార్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి మనం ఉడికించుకున్న ఈ ములక్కాడల్ని మనం ఉడికించుకున్న నీళ్ళతో సహా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం మెదిపి పెట్టుకున్న పప్పును కూడా మొత్తాన్ని వేసేసుకొని మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని మొత్తాన్ని కూడా వేసుకోండి. ఒకసారి ఈ విధంగా చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ అదే చింతపండులో కొద్దిగా నీళ్ళని వేసుకొని మళ్ళీ చింతపండుని బాగా గట్టిగా పిసికి అందులో ఉన్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోండి. ఇలా 2 సార్లు చింతపండుని పిసికి రసాన్ని తీసుకుంటే మనకి చింతపండులో ఉన్న పులుపు అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ అలానే పప్పు ఉడికించుకున్న కుక్కర్ ఉంది కదా, ఆ కుక్కర్లో కూడా కొద్దిగా నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి మీకు సాంబార్ ఎంత చిక్కగా కావాలో చూసుకొని ఒక 6-7 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోండి. మీకు పలచగా కావాలంటే కొంచెం నీళ్ళని ఎక్కువ వేసుకోండి. అదే చిక్కగా కావాలి అనుకుంటే
కొంచెం నీళ్ళని తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. సాంబార్ అనేది మరీ పల్చగా నీళ్ళలాగా కాకుండా కొంచెం చిక్కగానే ఉంటే బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ఒక 6 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకున్నాను. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. నేను ఒక 5 టీ స్పూన్ల వరకు ఉప్పును వేసుకున్నాను. ఉప్పు సరిపోకపోతే తర్వాత చూసుకొని కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 5 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే 1.5 టేబుల్ స్పూన్ల దాకా రెడీమేడ్ సాంబార్ పౌడర్ని వేసుకోండి. మీరు ఇక్కడ ఏ బ్రాండ్ సాంబార్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు. నేనైతే MTR సాంబార్ పౌడర్ని వేసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఇలా తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. ఖచ్చితంగా బెల్లం వేసుకుంటేనే మీకు టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ సాంబార్ని కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. కారం మీరు చూసుకొని మీరు ఎంత తినగలరో చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ సాంబార్ని మీడియం ఫ్లేమ్లోనే బాగా మరిగేంత వరకు మరిగించుకోండి. ఈ సాంబార్ మరిగేలోపు ఇంకొక స్టవ్ మీద తాలింపు పెట్టేసుకోవచ్చు. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు, 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2-3 ఎండుమిర్చిని, అలాగే ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకును కూడా ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా మరిగించుకుంటున్న ఈ సాంబార్లో ఈ తాలింపుని వేసేసుకొని కలుపుకోండి. ఇలా సాంబార్లోకి తాలింపు వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఈ సాంబార్ని లో టు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోండి. తాలింపు వేసిన వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసేయకుండా ఈ తాలింపుతో పాటుగా సాంబార్ని మళ్ళీ మరిగించుకున్నారంటే ఈ క్యాటరింగ్ స్టైల్ సాంబార్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సాంబార్ని మీరు చక్కగా అన్నంతో కానీ, ఇడ్లీతో కానీ, దోశతో కానీ ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ పద్ధతిలో సాంబార్ని ట్రై చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.